సో ఆయన అధిష్టానానికి కూడా తలనొప్పిగా తయారవుతున్నారని చెప్పి నా పక్క నుంచి టీడీపీలోనే కొంతమంది సీనియర్స్ కూడా తలబాదుకుంటూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఇది ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి చెందిన ఆంతరంగిక వ్యవహారం. ఎస్, ఇది ఫండమెంటల్గా. రెండవది వచ్చేసి పులికెపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారికి టీడీపీ అధిష్టాన వర్గానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండ్ మెయిన్గా లోకేష్ గారికి గ్యాప్ వచ్చినట్టు బాగా స్పష్టంగా కనపడుతుంది. ఎమ్మెల్యేకు అధిష్టాన వర్గానికి గ్యాప్ అనేది ఒకటి. అదే సమయంలో ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో, తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నాయకులకు ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్, అటు ఎమ్మెల్యేకు నియోజకవర్గ నాయకులకు, అటు ఎమ్మెల్యేకు అధిష్టాన వర్గానికి గ్యాప్ కొంచెం కనపడతా ఉంది. ఇది రెండవ అంశం. మూడవది, న్యాచురల్గా కులికపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే కాకముందు కూడా చర్చా వేదికల్లో వచ్చేవాడు. కొంత దూకుడు వ్యవహారం కాబట్టి ఆయన దూకుడు కొంచెం ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. నాలుగవది, కొంత నిరంతరము వార్తల్లో ఉండే వ్యక్తి. ఎన్నికలకు ముందు కూడా, ఎమ్మెల్యే కాకముందు కూడా కొంత వార్తల్లో ఉండే వ్యక్తి కాబట్టి దాన్ని కొనసాగిస్తానంటూ కనపడతా ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు భీష్మ ప్రతిజ్ఞ వచ్చేసి కండిషన్ లేకుండా భీష్ముడు చేశాడు. కానీ ఇప్పుడు కండిషన్ పెట్టి భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. 48 గంటల లోపల మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ రెడ్డి మీద పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని టైం ఫిక్స్ చేశాడు, కండిషన్ పెట్టాడు, ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ ఏమి రాజీనామా, కండిషన్ ఏమి రమేష్ రెడ్డి మీద చర్యలు. టైం వచ్చేసి 48 గంటలు. కాబట్టి ఇప్పుడు మరి అధిష్టాన వర్గము, ఎందుకంటే ఆ పక్క అలిగేషన్ చేసింది ఏదో గిరిజన మహిళలు ఏదంతా కొంత ఉంది కాబట్టి దాని మీద వాళ్ళు రమేష్ రెడ్డికి ఏదన్నా షోకాజ్ నోటీసో సంథింగ్ సస్పెన్షన్ ఏదో తీసుకొని ఈయన కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే అనుకున్నాడు. అప్పుడు ఆయన వచ్చేసి రాజీనామా అంశం అప్పుడు పక్కకు పోతుంది. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే, లేదు పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు అనుకుంటే అప్పుడు ఈయన మరి 48 గంటలు అంటే బహుశా రేపటికి అనుకుంటా, నిన్న 48 గంటల అది నిన్న చెప్పినట్టుంది ప్రతిజ్ఞ. కాబట్టి పార్టీ అధిష్టానం పట్టించుకోకుండా పోతే అప్పుడు రాజీనామా చేస్తాడా, రాజీనామా చేయడా? రాజీనామా చేస్తే అది కరెక్ట్ ఫార్మాట్ లో స్పీకర్కి అందిస్తాడా, లేదు జనరల్ గా ఇప్పుడు చెప్పినట్టే చెప్తాడా? అది బయటకు చెప్తే అది మామూలుగా ఉన్నట్టు ఉంటుంది అంతే. కానీ స్పీకర్కి వచ్చేసి ఫార్మాట్ లో అందిస్తాడా లేదా? స్పీకర్కి ఒకవేళ ఫార్మాట్ లో అందించినా కానీ స్పీకర్ ఒప్పుకుంటాడో ఒప్పుకోడా అది వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి అది అగైన్ వచ్చేసి అధిష్టాన వర్గము ప్రకారంగా స్పీకర్ ఉంటాడు. తర్వాత ఒకవేళ ఒప్పుకుంటే అక్కడ వచ్చేసి మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ అనేక అంశాలు ఉన్నాయి. ఏమైనా ఆయన మేధావి వర్గం నో డౌట్. కానీ మొదటి నుండి కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. ఆయన అనేక సందర్భాల్లో ఆయన కొంచెం మాట సబ్జెక్టు పట్ల అవగాహన ఉంటుంది, కానీ అట్ ది సేమ్ టైం కొంత నోటి దురుస్తనం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆయనకు అది చెప్పుతో కొడతా అనేది ఒక పర్యాయ పదంగా. నేను కూడా ఒకసారి ఒక మీటింగ్ లో వచ్చేసి ఉన్నప్పుడు అనవసరంగా వచ్చేసి వేరే వాళ్ళ మీద అనుకోండి, కాంగ్రెస్ నాయకుల మీద, ఇది జయరాం రమేష్ మీద అనవసరంగా ఆ మాట వాడిని వాడడం జరిగింది. అది సమయం సందర్భం కాదు కాబట్టి కొన్ని నోటి దురుసు పదాలు వచ్చేసి వాడుతూ ఉంటాడు. కానీ మేధావి, సబ్జెక్ట్ మీద అవగాహన ఉండే వ్యక్తి. చూడాలి మరి ఏమై జరుగుతుందో చూడాలి. చెప్పండి శ్రీనివాస్ గారు. ఏం చెప్తాను సార్, ఇప్పుడు మస్తాన్ గారు చెప్పారు కదా, ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకోవడానికి కావాల్సిన పరిస్థితుల్ని కొలికిపూడి శ్రీనివాసు క్రియేట్ చేస్తున్నారు. అంటే పార్టీలో మనం కొంతమందిని చూస్తున్నాం సార్. కొంతమంది ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ వాయిస్ని బలంగా వినిపించి ఏదోటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇవ్వకపోతే వాళ్ళే తర్వాత పార్టీని అప్పటిదాకా వాయిస్ వాయిస్ వినిపించారో వాళ్ళే తిరిగి పార్టీని తిడుతూ ఉన్నారు. సరే, అదొక అంశం. ఇదో అంశం ఏంటంటే వీళ్ళకి ఆటోమేటిక్గా ఏదైనా పదవులు, ఏదో నామినేటెడ్ పదవో లేదంటే ఎమ్మెల్యే పదవో టికెటో పొకెట్ ఇచ్చిన తర్వాత ఇలా మాట పైన ఉండట్లేదనే ఉద్దేశంతో ఇగోకు పోయి ఇలాంటివి చేస్తారు. ఇది ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అప్పుడే
అప్పుడు దాకా వీళ్ళు ఎవరో తెలియదు. కొన్ని ఛానల్స్లో డిబేట్కి రాకపోతే అమరావతి ఉద్యమం లేకపోతే కొలికిపూడి శ్రీనివాస్ అనే అతను ఎవరికి తెలియదు రాష్ట్రంలో. ఈరోజు ఇతను గిరిజన మహిళలను తిట్టకపోతే, ఎస్సీల మీద దాడులు చేయకపోతే, వాళ్ళు ఇతని మీద కేసులు పెట్టకపోతే, వాళ్ళు సూసైడ్లు చేసుకోకపోతే, టీవీలో వార్తలు రాకపోతే ఎక్కడ తిరువూరు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడ ఎన్టీఆర్ జిల్లా, ఎక్కడ తిరువూరు, ఎక్కడో మారుమూలన్న తిరువూరు. ఆ తిరువూరు నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే ఎవరికి తెలియదు. సో ఇలాంటి ఏంటంటే యుగోలకు పోయి చేస్తున్నారంటారా? ఇది విందాడా? అదే చాలా సుదీర్ఘంగా చెప్పినట్టున్నారు మస్తాన్ గారు, చాలా వివరంగా. ఏమంటారు? మీరు చెప్పినట్టు నేను చెప్పాను కదా, ఆయన సబ్జెక్ట్ మీద అవగాహన ఉండే వ్యక్తి, మేధావి, కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి కొంత దూకుడు ఉండే వ్యక్తి, కొంత నోటి దురుస్తనం కూడా ఎక్కువే, కొంత ఈగోయిజం ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏమంటే ఈయనంతకైనా కండిషన్ పెట్టాడు. ఇప్పుడు గతంలో బహుశా ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు, ఆర్ఆర్ఆర్కు ఆయన కూడా వచ్చేసి వైకాపా మీద వచ్చేసి రోజు పెట్టేవాడు. కానీ ఆయన ఎప్పుడు వచ్చేసి నేను రాజీనామా చేస్తా అని చెప్పలే. ఇక్కడ ఈయన రాజీనామా చేస్తా అని చెప్పాడు. రెండవది వచ్చేసి టైం ఫ్యాక్టర్ పెట్టాడు, 48 గంటలు రాజీనామా. మూడవది మీరు చెప్పినట్టు ఇష్యూ వచ్చేసి గిరిజన మహిళల మీద టీడీపీ నాయకుడు వచ్చేసి లైంగిక సంబంధమైనటువంటి వ్యాఖ్యలు. ఇది డెఫినెట్గా వచ్చేసి ప్రతిపక్షానికి ఆ అంశం వచ్చేసి ఒక అంశం అయితే అది ఒక వాడుకునేదానికి. న్యాచురల్ గా తెలుగుదేశం పార్టీ ఆ కోణంలో ఆలోచిస్తుంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలని ఆలోచిస్తుంది. ప్రతిపక్షానికి కాకుండా సమాజంలో కూడా వచ్చేసి చులకన కాకుండా ఏమీ యాక్షన్ తీసుకోలేదని అభిప్రాయం కాకుండా తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మరి 48 గంటలు అనేది అధిష్టాన వర్గానికి ఆయనకు ఉన్నటువంటి గ్యాప్ మీద ఆధారపడింది. అధిష్టాన వర్గం చూస్తాం, 48 గంటలు ఇస్తాం, తర్వాత వచ్చేసి మనకు జరిగే డ్యామేజ్ ని వచ్చేసి ఆ గిరిజన మహిళల మీద అనే డ్యామేజ్ ని వచ్చేసి మనం వచ్చేసి సెటరైట్ చేస్తాం. సంథింగ్ రమేష్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడము, తర్వాత సంథింగ్ యాక్షన్ తీసుకోవడము చేద్దాం. అది ఈ 48 గంటల లోపల వీళ్ళు యాక్షన్ తీసుకోకుండా 48 గంటల తర్వాత తీసుకున్నాం, ఏమైతుందో చూద్దాం అనుకుంటే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఈయన వచ్చేసి టైం ఫ్యాక్టర్ పెట్టాడు కాబట్టి రాజీనామా చేయాలా. అప్పుడు ఈయనంతకైనా రాజీనామా చేస్తే ఆ గ్యాప్ ఎక్కువ ఏంటి కన్నా ఇంకా ఎల్లకాలం ఏంది ఈయనతో వచ్చేసి ఆయన రాజీనామా చేస్తే మంచిదేలే అనే యాంగిల్లో వచ్చేసి పార్టీ 48 గంటల వరకు ఏమి యాక్షన్ తీసుకోకుండా ఆయనే యాక్షన్ తీసుకుని తర్వాత మనం రమేష్ రెడ్డి మీద పార్టీ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి చేస్తామనే యాంగిల్లో ఆదిష్టం ఆలోచిస్తుందా? లేదు వచ్చేసి ఎందుకులే మన పార్టీ ఎమ్మెల్యే కదా, అతని మీద వచ్చేసి ఇష్యూ కూడా మహిళల మీద, గిరిజన మహిళల మీద లైంగిక ఆరోపణలు కాబట్టి మనం కూడా వచ్చేసి సమ్ షోకాజ్ దానికి కట్టెరకుండా పాము చావకుండా బహిష్కరణ అనేది ఆ స్థాయికి పోకుండా షోకాజ్ సస్పెన్షన్ ముందు కూడా షోకాజ్ ఇచ్చి సస్పెన్షన్ చేసే సందర్భాలు ఉన్నాయి. రెండు ఒకేసారి సస్పెండ్ చేసి షోకాజ్ అడిగే ఉంటుంది. లేదు సస్పెన్షన్ ఏం లేకుండా షోకాజ్ అడిగేట్టు ఉంటాయి. ఆ విధంగా అడిగి ఇతన్ని ఇగోను సాటిస్ఫై చేసి కండిషన్ సాటిస్ఫై చేయడానికి అధిష్టానం డెసిషన్ తీసుకుంటుందా అనేది ఒకటి ఆలోచించాలా. లేదు వచ్చేసి ఈయనక 45 గంటల తర్వాత ఈయన రాజీనామా చేయకుండా సరే నా వాగ్దాన భంగం అయితే నన్ను వచ్చేసి అధిష్టానం వచ్చేసి పట్టించుకోలేదు కాబట్టి నేను రెబెల్ ఎమ్మెల్యేగా నా పరిస్థితి చూస్తాము అనే యాంగిల్లో ఆలోచిస్తారా? కాబట్టి ఇది 48 గంటల లోపల పార్టీ తీసుకునే చర్య బట్టి ఆధారపడింది. ఓన్లీ షోకాజ్ ఇచ్చేసి ఆ ఇష్యూని వచ్చేసి అటు ప్రతిపక్షాలకు ఆస్కారం లేకుండా చేయడము, తర్వాత ఈయన కండిషన్ సాటిస్ఫై చేసిన చేయడము, ఆ యొక్క రాజీనామా స్థాయికి పోకుండా చూసుకునే దానికి ఆ విధంగా ఆలోచిస్తుందా? లేదు గ్యాప్ ఎక్కువ అయిపోయింటే కదా చూస్తాం రాజీనామా చేస్తాడో చేసేటువంటి చేయనీలే అనే యాంగిల్కి వచ్చేసి పోతారా? లేదు అధిష్టానం ఆ స్థాయికి పోతే నేను ఎందుకు రాజీనామా చేస్తాను నన్ను అని ఈయన రివర్స్ అవుతాడా? ఎట్లా చూడాలి మొత్తం మీద. ఓకే ఓకే అశోక్ గారు, దాంతో వచ్చేసి ప్రస్తుతానికి ఇష్యూ వచ్చేసి సమాప్తం అయిపోతుంది. దాని తర్వాత మళ్ళా ఫర్దర్ గా వచ్చేసి ఈయన అడ్జస్ట్ కావడమా, పిలిపించుకోవడమా సంథింగ్ ఏదో జరుగుతుందని అభిప్రాయం. ప్రస్తుతానికి షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు రమేష్ రెడ్డికి. దాంతో వచ్చేసి ఇతను ఆ ప్రతిజ్ఞను వచ్చేసేసి భంగం కాకుండా ఆ విధంగా చేస్తుందేమో. న్యాచురల్గా చంద్రబాబు నాయుడు గారు మెచ్యూర్ పాలిటీషియన్ కాబట్టి ఆయన
చేయాల్సిన టైంలో చేస్తారు, కానీ సమయం సందర్భం చూసి జాగ్రత్తగా ఈ ఇష్యూ వరకు నాకు తెలిసి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఈ సమస్యను ప్రస్తుతానికి పరిష్కరిస్తారేమో నా అభిప్రాయం. అంటే ఈ కెలుకుడంతా తర్వాత ఏమైంది అంటారు? తర్వాత అంతకుముందు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు కొలికిపూడి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, పార్టీ నుండి బహిష్కరించిన ఆయన ఎమ్మెల్యే పదవి ఉంటుంది. ఎమ్మెల్యే పదవి ఆయన ఎమ్మెల్యేగా మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి అతను అడ్జస్ట్ కావడమా, పార్టీ అడ్జస్ట్ అయ్యి, లేకుంటే ఇంకా అతను అడ్జస్ట్ కాకుంటే అతనికి పనులు కాకుండా చేస్తారంతే. ఇప్పుడు ఈవెన్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకే పనులు కాకుండా, వాళ్ళకు ప్రోటోకాల్ పాటించకుండా, వాళ్ళకి పనులు కాకుండా చేస్తారు, వాళ్ళను వీక్ చేస్తారు. కాబట్టి పార్టీ అధిష్టానం వచ్చేసి ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి అతనికి ఎమ్మెల్యే అయినప్పటికీ అతనికి ఏం పనులు కాకుండా చేస్తారు. ఆయన వచ్చేసి ఇంకా రివర్స్ గేర్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విధంగా జరగడం జరుగుతుంది. లేదు వచ్చేసి అంత దూరం పోకుండా ఇతను అడ్జస్ట్ అయ్యి, వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కొంత ఏమన్నా చూస్తారా చూడాలా. ప్రస్తుతానికి వచ్చేసి ఇష్యూ గిరిజన మహిళలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రస్తుతానికి అది ఒక విధంగా షోకాజ్ నోటీస్ చేసి ఆయా సమస్యను పరిష్కరించినట్టుంది. దీన్ని కొంత ఇతను రాజీనామా చేయకుండా, ఇతను రాజీనామా చేస్తాడు అని అనుకోవడం లేదు. ఎందుకంటే అన్నాడు కానీ బహుశా డెఫినెట్ గా షోకాజ్ నోటీస్ ఇస్తారు అనే యాంగిల్లో రాజీనామా చేస్తానంటే, కానీ రాజీనామా చేస్తే అతనికి వచ్చిన లాభం ఏం లేదు. రాజీనామా చేసినందువల్ల అతనికి వచ్చిన లాభం ఏం లేదు. రాజీనామా చేయకుండా ఉంటే ఎమ్మెల్యేగా ఉంటాడు, తన అభిప్రాయం చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. సరే, అది ఎంతవరకు పనులు అయితే లేదో. ఎమ్మెల్యేగా పోతే అతనికి వచ్చిన అందులో ఆల్రెడీ గతంలో 3-4 ఇన్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో కూడా సానుభూతి ఏం రాదు. ఈవెన్ ఇష్యూ మంచి ఇష్యూ చెప్పినప్పటికీ, ఈవెన్ విశ్వ ప్రతిజ్ఞ ఈ రోజు కనుక్కుంటున్నాం, కానీ ఈయన ప్రతిజ్ఞకు వచ్చేసి పెద్ద ప్రజల్లో వచ్చేసి దానికి మంచి టాక్ ఏం రాదు. ఆయన రిజైన్ చేసినా కానీ దాన్ని ఎవరు పెద్ద సీరియస్ గా వచ్చేసి ఆయనకు అది వెయిటేజ్ రాదని నా అభిప్రాయం.